మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. గౌరవ మాజీ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు, వేదికలు అలంకరించినటువంటి ఇతర మిత్రులు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా పెద్ద ధర్మారెడ్డి గారు చెప్పినట్టు నూతనంగా ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు ఎక్కడో కాడ ప్రజలు మోసపోయినలా, ప్రజలను మోసం చేసినలా, కానీ రిజల్ట్ మాత్రం వచ్చింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి పరిపాలన ఎట్లుంటుందో, ఇన్ని హామీలు ఇచ్చింది కదా, ఏమాత్రం నెరవేర్చుకోగలుగుతారో, ఒక సంవత్సరం దాకా ప్రభుత్వాన్ని ఏమనుకుంటుంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఇన్నాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నాం. 76 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 40 నుంచి 45 సంవత్సరాలు నేను క్రియాశీల రాజకీయాలలో ఉన్నా. క్రియాశీల రాజకీయాలలో ఉన్నప్పటికీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మాత్రం నేను ఎప్పుడు చూడలే. చాలా ముఖ్యమంత్రులను చూసినాం, ప్రధానమంత్రులను చూసినాం, కానీ ఈ పరిస్థితి నేను ఎప్పుడు రాలే. ఎందుకు రాలేదనంటే, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పోటీ పడి అబద్ధాలు చెప్తున్నారు. ఎంత అబద్ధాలు ఆడుతున్నారు అని అంటే, ఒక మంత్రి నోట్లకెళ్ళి మాట వెళ్తే అది జీవో కావాలి, అది ఆదేశం కావాలి. దురదృష్టం ఏంటంటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. రైతు రుణమాఫీ కానోళ్ళు దాదాపు 40 నుంచి 50% మంది రైతులు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. మళ్ళీ మీరు అందరు విచారణ జరుపుతారు, విచారణ జరిపిన తర్వాత మాఫీ చేస్తామని చెప్తే, విచారణ జరిపి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు మళ్ళీ రిపోర్ట్ సబ్మిట్ చేసిండు. ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ కాలేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఏం చెప్తారు, మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా చేసినామని అంటారు. దానికి ప్రత్యక్ష సాక్షులు మీ మీడియా, పత్రికా వాళ్ళు, మీరు కూడా గ్రామాలలో చూస్తున్నారు. అదే రైతాంగానికి సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించి కానీ మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, మీరు ఇచ్చిన హామీలు ఎన్ని రోజుల లోపల పూర్తి చేయగలుగుతారు? దురదృష్టం ఏమైందంటే, మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు కదా, మీరు ఓట్లు వేసుకున్నారు కదా, తులం బంగారం ఇస్తానన్నారు, 4000 పెన్షన్ ఇస్తానన్నారు, 2500 స్కూటీ ఇస్తా అన్నారు, 2500 ఇస్తా అన్నారు, అదే రకంగా నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇవన్నీ అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చింది కదా, మీరు ఎప్పుడు ఇస్తారు చెప్పు, ప్రజలు ఎదురు చూస్తానని అడిగితే మీరు చెప్పలేదా? వీటికి సమాధానం మీరు చెప్పలేదా అనేది సమాధానం అవుతుందా? నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. చాలా మంది పోలీస్ స్టేషన్లు కానీ, అధికారులు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, నేను కొత్తగా రాజకీయాలకు వచ్చిన రోజుల్లో కేఆర్ వేణుగోపాల్ గారు, కాకి మాధవరావు గారు అని కలెక్టర్లు ఉండేది మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు. వాళ్ళ దగ్గర కేఆర్ వేణుగోపాల్ గారు ఢిల్లీలో ఉంటే, మన ఏపీ భవన్ వెనక దిక్కు ఆయన క్వార్టర్స్లలో ఉంటే, ఎవరో ఒక పెద్ద మనిషి నన్ను వేణుగోపాల్ గారిని కలుద్దాం పాని తీసుకపోతే, ఆయన ఇంటికి పోతే ఒక చిన్న 2 రూములలో భార్య భర్తలు 2 ఆడున్నారు. ఆయన ఎప్పుడు చెప్తుండేదట, ఎప్పుడు అమ్మ ఇంటికాడ బట్టలన్నీ చదిరిపట్టు సంతకాలు అని చెప్పేదట. ఎందుకు అట్లా అంటున్నారంటే, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు మనం సంతకం పట్టుకొని పోయేందుకు రెడీగా ఉండాలి అనే అటువంటి మాట ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాట విన్నప్పుడు, ఇవాళున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే సిగ్గుతోటి తల వంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు చూస్తాను పత్రికలల్లో, మీడియాలల్లో, పేపర్లల్లో ఏ రకంగా జరుగుతున్నదో. నాకు వెనకటికి ఒక పెద్ద పని చెప్తుండే. ఏమని చెప్తుండే అంటే, బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరు ఆయన ఇట్లనే మొత్తం ఆ నియోజకవర్గాల, జిల్లాల మొత్తం నేను చెప్పిందే నడవాలంటే ఆయనను పిలిచిండట. పిలిచారే, ఇది పద్ధతి కాదురా, ఒక 60% 70% మీరు అధికారంలో ఉన్నట్టు కాబట్టి చేసుకోండి, ఒక 30% 40% అపోజిషన్ పార్టీలకు కూడా, కమ్యూనిస్టులు ఉంటారు, ఇతర పార్టీలు ఉంటారు, వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్స్ వస్తాయి, వాళ్ళని కూడా గౌరవించాలనేటువంటి మాట ఆనాడున్న రాజకీయ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ ఏ పరిస్థితి వస్తున్నదని అంటే, ఎక్కడ నేను పేరు చెప్పను కానీ, ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక మన కార్యకర్త ఒకలానే, సార్ ఇట్లా పని ఉంటుంది నేను వచ్చి కలుతా అంటే, దయచేసి నువ్వైతే పోలీస్ స్టేషన్కు రాకు, వస్తే మా ఎమ్మెల్యే గారు ఇజ్జవుతారు, ఏమన్నా ఉంటే నాకు ఫోన్లో చెప్పు, నేను చేసి పెడతా, కానీ మీరు పోలీస్ స్టేషన్లో కనిపించద్దు. ఇదా ప్రజా పరిపాలన అంటే? ఈ రకంగా ఉంటుంది ఆ ప్రజలు. నేను ఎందుకంటున్నా అంటే, ఒక్కసారి నేను ఉద్యోగస్తులకు కూడా ఇవాళ మొదటిసారి ఇదే ఆఖరిసారి అనుకున్నా పర్వాలేదు, కానీ
ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు, అధికారం అనేది మీరు శాశ్వతం. ఒక కలెక్టర్ కానీ, ఒక ఆర్డీఓ కానీ, ఒక డిఎస్పీ కానీ ఒకసారి ఒక ప్రాంతంలో పనిచేసిపోతే కింది స్థాయి కార్యకర్తలు కూడా పలాని సారు మంచోడు ఉండే, న్యాయంగా, నీతిగా, నిజాయితీగా మా కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటువంటి గౌరవాన్ని పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఒక్కొక్కసారి పత్రికలలో, సోషల్ మీడియాలో చూస్తుంటే రోజుకు 4-5 ఏసీబీ ట్రాప్ అవుతున్నారు, ఉద్యోగాలు పోతున్నాయి, మళ్ళీ రోజు చేసే పని రోజు చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వంలో దాపురించిందంటే మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా అంటే మీకు అధికారం ప్రజలు ఇచ్చిండ్రు, ప్రజల తీర్పును మేము గౌరవిస్తున్నాము. ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ ప్రజల దగ్గరికి పోవడానికి భయపడే పరిస్థితి మీకు వస్తే ఇంత సంవత్సరం లోపలనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకోవడమే కాకుండా ఇవాళ మీరు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఒక మామూలు కార్యకర్త కూడా ఒక అబద్ధం ఆడితే మనస్సాక్షిగా నేను ఇవాళ ఈ అబద్ధం ఆడినా అనేటువంటి మనసుకు బాధ అనిపిస్తుంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు తెరిచిన పుస్తకం లాగా బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈ సంవత్సర పాలన శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో నేనేం చేయగలిగినా మీకు ఎంతసేపు చెప్తున్నారు. నేను ఒక్క విషయం అడుగుతున్నా, 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయిన్లు. 7 లక్షలు కాదయ్యా, కాగు నివేదిక ఇచ్చింది 4 లక్షల కోట్లే అనేది అసెంబ్లీలో మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో నిరూపించిండ్రు. సరే, నేను ఇంకో విషయం అడుగుతున్నా, మీరు ఏడాది పాటు గ్రామాలలో తిరిగి సభలు పెట్టిండ్రు కదా, ఈ రాష్ట్రం ఎంత అప్పులలో ఉన్నది, దానికి మిత్యంత కట్టాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసానికి, సంక్షేమం కోసానికి గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందనే విషయం అయితే మీకైతే తెలుసు కదా. మరి ఆర్థిక వనరులు లేనప్పుడు, నీ ఇంట్లో ఏం లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఇన్ని హామీలు ఇచ్చినావు అనేది కూడా నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే నీకు ఆర్థిక సంక్షోభం ఉన్నదని తెలిసి కూడా నువ్వు హామీలు ఇచ్చి ఇవాళ నెరవేర్చుకోకుండా గత సంవత్సరం గడిచినాక కూడా గత ప్రభుత్వాల మీద మీరు దోషేసి బయటపడాలని అనుకుంటే అది కరెక్ట్ అయింది కాదు. ఒకవేళ మీరు చూసిండ్రు నిరుద్యోగ సమస్య కాడికి వచ్చేటాలకు కూడా గత ప్రభుత్వంలో ఇంటర్వ్యూలు పెట్టి సెలెక్ట్ చేసిన వాటికి కాయిదాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినటువంటి మాట కూడా మనం చూసినాం. ఇవాళ నేను ఒక్కటే పేద, దళిత, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజల అభివృద్ధి కోసానికి మీరు పాటుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో వెనుకటికో సామెత చెప్పిన్నది, అరిచేతుల బెల్లం పెట్టి మోసేత నాకిస్తానన్నట్టు అన్ని అబద్ధాలతోటి, మోసాలతోటి ప్రభుత్వాన్ని ఎల్లకాలం నడిపించలేరనేటువంటి విషయాన్ని కూడా దయచేసి గుర్తించాలి అనేటువంటి మనవి చేస్తున్నా. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ప్రజాస్వామ్యములో ప్రతి పైసా కూడా ప్రజలది. ఇవాళ ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ వాళ్ళు తీసుకునే జీతభత్యాలు కానీ, వాళ్ళు అనుభవించే లగ్జరీలు కానీ, దేశ విదేశ పర్యటనలో ప్రతి రూపాయి ప్రజల పైసలు అనేది మర్చిపోవద్దని చెప్పినే మనవి చేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇవాళ ఈ సంవత్సర కాలంలో విదేశ పర్యటన చేయని మంత్రులు ఎవరు? ఇంత ఆర్థిక సంక్షోభం రాష్ట్రానికి ఉన్నది కదా, ఇంత విదేశ పర్యటన చేయాల్సినటువంటి అవసరం మంత్రులకు ఏమొచ్చింది అని కూడా నేను అడుగుతా ఉన్నా. ఆ పైసలు మీ సొంత ఖర్చులతో పోతలేరు, ప్రజల పైసలతో పోతున్నారు. ప్రజలు కట్టే ప్రతి పన్ను కూడా మీరు ఇలా లగ్జరీగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ లగ్జరీలన్నీ బంద్ చేసుకొని ఇట్లాంటి సమావేశాలు ఇవాళ ప్రజాపాలనను పెట్టిండ్రు. ప్రజల దగ్గరికి పోలేక ముఖం మార్చుకోవాల్సిన పరిస్థితులు ఎందుకుంటాలో మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని రాబోయే రోజుల్లో గతంలో ప్రభుత్వాలు ఏ రకంగానైతే పనిచేసినాయో ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా మీరు నడిచేటట్టు ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ విలువలను, మనుషుల విలువలను, గౌరవాన్ని కాపాడే రకంగా ఈ ప్రభుత్వాలు నడుచుకోవాలి. శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా రైతుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ విపరీతమైనటువంటి వ్యతిరేకలు వస్తాయి. దానికి అగ్రభాగాన మేమే నిలబడి పోరాటం చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయనే విషయాన్ని ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఏ స్థాయి నాయకుడైనా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.